అందరికీ నమస్కారం. వీఎస్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి ఉత్సాహంగా స్వాగతం పలుకుతున్నాను. మన ఛానల్లో వస్తున్న టెన్సెస్ సిరీస్లో ఇది 9వ వీడియో. ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ప్రారంభించే ముందు వీక్షకులకు ఒక చిన్న సూచన. తప్పకుండా చెప్పండి. కాన్సెప్ట్ పూర్తిగా స్పష్టంగా అర్థం కావడానికి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ కంటెంట్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు మన మిషన్ ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా అత్యంత కీలకమైన, అలాగే చాలా మందిని కన్ఫ్యూజ్ చేసే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ గురించి డీప్గా అనలైజ్ చేయడం. అవును, సాధారణంగా ఇంగ్లీష్ గ్రామర్ అనగానే ఒక భయం ఉంటుంది. అందులోనూ ఈ టెన్స్ పేరు వినడానికే కొంచెం పెద్దగా ఉంటుంది. కానీ దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్. దీని నిర్వచనం గురించి మనం మాట్లాడుకుంటే, గతంలో అంటే పాస్ట్లో ప్రారంభమై గతంలోనే ఒక నిర్దిష్ట సమయం వరకు కొనసాగిన పనులను వివరించడానికి ఈ టెన్స్ వాడతాము. అంటే ఒక పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి కొంతకాలం పాటు కంటిన్యూ అయ్యి మళ్ళీ గతంలోనే ఎండ్ అయిపోయిందన్నమాట. కరెక్ట్. ఆ పని ముగిసే సమయానికి అంతకు ముందు ఎంతకాలం పాటు అది జరుగుతూ ఉందో నొక్కి చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం. అందుకే ఎగ్జామినర్స్కి ఈ టెన్స్ అంటే చాలా ఇష్టం. ఆహా, ఇది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి మన దగ్గరున్న ఈ నోట్స్లో దీని బ్లూ ప్రింట్, అదేనండి దీని స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. ఈ ఫార్ములా చాలా క్రమబద్ధంగా ఉంది. పాజిటివ్ వాక్యమైతే మొదట సబ్జెక్ట్ వస్తుంది, దానికి హ్యాడ్ బీన్ కలుపుతాం, ఆ తర్వాత వర్బ్ మొదటి రూపానికి ఐఎన్జీ చేరుస్తాం. అంటే V1 ప్లస్ ఐఎన్జీ, తర్వాత ఆబ్జెక్ట్, చివరిగా సిన్స్ లేదా ఫర్తో పాటు టైం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అదే నెగిటివ్ వాక్యమైతే ఎలా మారుతుందో కూడా ఇక్కడే చూసేద్దాం. కేవలం హ్యాడ్కి బీన్కి మధ్యలో నాట్ వస్తుంది. అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ బీన్ ప్లస్ V1 ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ సిన్స్ లేదా ఫర్ ప్లస్ టైం. సింపుల్గా ఉంది. ఇక ప్రశ్నించే విషయానికి అంటే ఇంటరాగేటివ్ విషయానికొస్తే హ్యాడ్ అనేది వాక్యం ముందుకొచ్చేస్తుంది. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V1 ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్, చివరిగా సిన్స్ లేదా ఫర్తో టైం. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం గమనించాలి. వేరే టెన్సెస్లో సబ్జెక్టును బట్టి హెల్పింగ్ వర్బ్స్ మారుతుంటాయి. హీ వస్తే ఒకలా, దే వస్తే ఒకలా. కానీ ఇక్కడ గొడవలేదు. ఇదొక కారు ఇంజిన్ లాంటిదనిపిస్తోంది నాకు. ఆ కారు నడిపే డ్రైవర్ అంటే సబ్జెక్ట్ ఎవరైనా సరే, అది ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, సబ్జెక్ట్ ఏదైనా సరే ఇక్కడ హ్యాడ్ బీన్ అనేది మార్పు లేకుండా స్థిరంగా ఒక పటిష్టమైన ఇంజిన్ బ్లాక్ లాగా ఫిక్స్డ్గా ఉంటుంది కదా. 100% కరెక్టే. ఈ స్థిరత్వం వల్లే ఇది సులభం అని భ్రమపడతారు. కానీ దీని అప్లికేషన్ దగ్గరే అసలు చిక్కుంది. ఈ టెన్స్ని ఏ సందర్భాలలో వాడతామో ఇక్కడ 3 ముఖ్యమైన కాంటెక్స్టులుగా విభజించారు. మొదటి కాంటెక్స్ట్ చూద్దాం. డ్యూరేషన్ బిఫోర్ ఏ పాస్ట్ యాక్షన్. అంటే గతంలో మొదలై మరో పని వరకు కొనసాగితే అన్నమాట. దీనికి ఉదాహరణలేమున్నాయో చూద్దాం. మొదటి ఉదాహరణ, ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours బిఫోర్ ఐ టుక్ ఏ వాక్. అవును, నేను వాకింగ్కి వెళ్లే ముందు 2 గంటల పాటు చదువుతూనే ఉన్నాను అని అర్థం. ఇక్కడ వాకింగ్కి వెళ్లడం అనేది గతంలో జరిగిన పని. ఆ పని కంటే ముందు చదవడం అనేది 2 గంటల పాటు కొనసాగింది. రెండో ఉదాహరణ చూడండి. బాబ్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ టీచింగ్ హిస్ క్లాస్ బిఫోర్ హీ టుక్ హిస్ సన్ టు ద గేమ్. అంటే కొడుకుని గేమ్కి తీసుకెళ్లడం ఒక పని అయితే, దానికి ముందు క్లాస్కి టీచ్ చేయడం అనేది కంటిన్యూస్గా జరిగిన ఇంకో పని. మూడవ ఉదాహరణ, దే హ్యాడ్ బీన్ రన్నింగ్ ద సాఫ్ట్వేర్ ఫర్ అవర్స్ బిఫోర్ దే ఫౌండ్ ద గ్లిచ్. సాఫ్ట్వేర్ గ్లిచ్ కనుక్కోడానికి ముందు గంటల తరబడి దాన్ని రన్ చేస్తూనే ఉన్నారు. కరెక్ట్. ఇక రెండో కాంటెక్స్ట్ విషయానికొస్తే విజిబుల్ ఎవిడెన్స్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిన ఒక పని వల్ల ఏర్పడిన ఫలితాన్ని లేదా నిదర్శనాన్ని చూపిస్తూ కారణం చెప్పడానికి ఈ టెన్స్ వాడతాము. ఓహో, ఇది క్రైమ్ సీన్లో ఆధారాలు వెతకడం లాంటిదన్నమాట. భలే ఉందిది. గతం తాలూకు వేలి ముద్రలు అప్పుడు మనకు కనిపిస్తాయి. మొదటి ఉదాహరణ, హర్ హెయిర్ వాజ్ వెట్ బికాజ్ షీ హ్యాడ్ బీన్ రన్నింగ్ ఇన్ ద రెయిన్. ఇక్కడ జుట్టు తడిగా ఉండటమనేది కంటికి కనిపించిన సాక్ష్యం. దానికి కారణం వర్షంలో పరుగెత్తటం. రెండవ ఉదాహరణ, హీ వాజ్ వెరీ టైర్డ్ బికాజ్ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆల్ డే. అలసట అనేది ఫలితం, రోజంతా పనిచేయటమనేది కొనసాగిన ప్రక్రియ. అద్భుతం. మూడవ ఉదాహరణ, ద రోడ్స్ వర్ ఫ్లడెడ్ బికాజ్ ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఆల్ నైట్. రాత్రంతా వర్షం కురవడం వల్ల రోడ్లు జలమయమయ్యాయి. చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు మూడవ కాంటెక్స్ట్, ఎంఫసైజింగ్ డ్యూరేషన్ ఇన్ ది పాస్ట్.
గతంలో ఒక పని నిర్విరామంగా ఎంత సమయం జరిగిందో నొక్కి చెప్పడం. ఇక్కడ ఫోకస్ మొత్తం టైం మీదే ఉంటుంది. ఉదాహరణకు హీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ హిజ్ వొకాబులరీ వర్డ్స్ ఫర్ ద లాస్ట్ అవర్. గత ఒక గంటగా అతను చదువుతూనే ఉన్నాడు. అవును, అలాగే లూకస్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ గాల్ఫ్ సిన్స్ నూన్. లూకస్ మధ్యాహ్నం నుండి గాల్ఫ్ ఆడుతూనే ఉన్నాడు. మూడవ ఉదాహరణ, దే హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ దేర్ పెర్ఫార్మెన్స్ ఫర్ 2 months. 2 నెలలుగా వాళ్లు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ఈ 3 కాంటెక్స్ట్లు వింటుంటే ఇదంతా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గానే అనిపిస్తోంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అసలు పాయింట్ ఏమిటి? పాస్ట్ పర్ఫెక్ట్కి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి మధ్యున్న తేడా ఏంటి? చాలా మంచి ప్రశ్న. పని పూర్తయిందా లేదా కొనసాగుతూ ఉండిందా అనేదే అసలు తేడా. కంప్లీషన్ వర్సెస్ డ్యూరేషన్. పాస్ట్ పర్ఫెక్ట్ అనేది పని పూర్తయింది అని చెప్తోంది. ఉదాహరణకు, ఐ హ్యాడ్ ప్లేడ్ అట్లీస్ట్ 100 ఆల్బమ్స్ బై ద టైమ్ ఐ వాస్ 10. 10 ఏళ్ళొచ్చేసరికి 100 ఆల్బమ్స్ ప్లే చేశాను. అయిపోయిందా పని? ఆ అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే డ్యూరేషన్ మీద ఫోకస్ చేస్తుంది కదా. నోట్స్లో ఉన్న ఉదాహరణ, ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ఎట్లీస్ట్ అ ఇయర్ బిఫోర్ మై పేరెంట్స్ బాట్ మీ అన్ ఐప్యాడ్. ఇక్కడ సంవత్సర కాలం పాటు ఆ ప్రాసెస్ కంటిన్యూ అయ్యింది. ఖచ్చితంగా. ఈ డ్యూరేషన్ని సూచించడానికి మనం 2 ముఖ్యమైన టైం మార్కర్స్ వాడతాం: సిన్స్ మరియు ఫర్. ఇక్కడే చాలా తప్పులు జరుగుతాయి. సిన్స్ అనేది పని మొదలైన ఖచ్చితమైన సమయాన్ని, అంటే స్టార్టింగ్ పాయింట్ని తెలుపుతుంది. 1999, మార్నింగ్, మండే, చైల్డ్హుడ్ లాంటివి. మరి ఫర్ అనేది పని జరిగిన కాలావధిని, అంటే పీరియడ్ ఆఫ్ టైంని తెలుపుతుంది కదా. 2 hours, 5 years, అ లాంగ్ టైమ్, సెవరల్ మంత్స్ అని వాడతాము. ఇది చాలా క్లియర్. బేసిక్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు ఎగ్జామినర్స్ విద్యార్థులను బోల్తా కొట్టించే అత్యంత ప్రమాదకరమైన ట్రాప్స్ గురించి చర్చిద్దాం. ముఖ్యంగా 3 వలలుంటాయి. మొదటిది ట్రాప్ 1, ద పాస్ట్ కంటిన్యూస్ ఇల్యూజన్. ఇల్యూజన్ అంటే భ్రమ. మనమెందుకు మోసపోతాం ఇక్కడ? వాక్యంలో సెన్స్ లేదా ఫర్తో పాటు టైం ఉన్నప్పుడు వాజ్ లేదా వర్ వాడకూడదు. కేవలం హ్యాడ్ బీన్ మాత్రమే రావాలి. కానీ చదవడానికి బాగుంది కదా అని వాజ్ వర్ ఉంచేస్తారు. ఇక్కడ ఉన్న 10 తప్పుల ఉదాహరణలను మనం సరిదిద్దుతూ పోతే ఈ రూల్ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. నేను తప్పు వాక్యం చదువుతాను, మీరు కరెక్ట్ చేయండి. మొదటిది, హీ వాజ్ సఫరింగ్ ఫర్ 3 days. ఫర్ 3 days ఉంది కాబట్టి వాజ్ రాకూడదు. హీ హ్యాడ్ బీన్ సఫరింగ్ అవ్వాలి. రెండవది, ఇట్ వాజ్ రెయినింగ్ సిన్స్ మార్నింగ్. సిన్స్ మార్నింగ్ ఉంది కాబట్టి ఇట్ హ్యాడ్ బీన్ రెయినింగ్. మూడవది, షీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎన్ అవర్. షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్. నాలుగవ వాక్యం, దే వర్ ప్లేయింగ్ సిన్స్ 4 PM. ఇక్కడ దే బహువచనం కాబట్టి వర్ కరెక్టే కదా అనిపిస్తుంది. పర్సన్ ఎవరైనా టైం మార్కర్ సిన్స్ ఉంది కాబట్టి హ్యాడ్ బీన్ మాత్రమే రావాలి. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్. ఐదవది, ఐ వాజ్ లివింగ్ దేర్ ఫర్ ఇయర్స్. ఐ హ్యాడ్ బీన్ లివింగ్ దేర్. ఆరవది, ది ఇంజిన్ వాజ్ రన్నింగ్ ఫర్ అవర్స్. ది ఇంజిన్ హ్యాడ్ బీన్ రన్నింగ్. ఏడవది, మీ వర్ వర్కింగ్ ఫర్ ఎ మంత్. వీ హ్యాడ్ బీన్ వర్కింగ్. ఎనిమిదవది, ద బేబీ వాజ్ క్రయింగ్ సిన్స్ 2 AM. ద బేబీ హ్యాడ్ బీన్ క్రయింగ్. తొమ్మిదవ వాక్యం, దే వర్ బిల్డింగ్ సిన్స్ 2010. దే హ్యాడ్ బీన్ బిల్డింగ్. ఆఖరిది, ఐ వాజ్ ట్రయింగ్ ఫర్ ఎన్ అవర్. ఐ హ్యాడ్ బీన్ ట్రయింగ్ ఫర్ అన్ అవర్. చూశారు గదా, సిన్స్ లేదా ఫర్ కనిపిస్తే వాజీ వర్లనే కట్ చేసి హ్యాడ్ బీన్ పెట్టేయడమే. వండర్ఫుల్. ఇప్పుడు ట్రాప్ 2కి వెళ్దాం, ద స్టేటివ్ వర్బ్ ట్రాప్. ఇక్కడ నాకొక పుష్ బ్యాక్ ఇవ్వాలనిపిస్తుంది. మనం అన్ని పనులకు ఐఎన్జీ చేరుస్తాం కదా, నడుస్తుంటే వాకింగ్, తింటుంటే ఈటింగ్. మరి మనసులో ఉండే ఆలోచనలకు, స్థిరమైన భావాలకు కూడా ఐఎన్జీ వస్తుందా? మెక్డానల్డ్స్ వాళ్ళు ఐ యామ్ లవింగ్ ఇట్ అంటారు కదా. గ్రామర్ని వాళ్లు మార్కెటింగ్ కోసం బలి చేసేశారంతే. స్థిరమైన భావాలను తెలిపే స్టేటివ్ వర్బ్స్కు ఐఎన్జీ చేర్చకూడదు. వాటిని కంటిన్యూస్ టెన్స్లో రాయకూడదు. ఒక అడుగు వెనక్కి వేసి కేవలం పాస్ట్ పర్ఫెక్ట్లోనే రాయాలి. ఇక్కడ 10 ఉదాహరణలు చూద్దాం. ఓకే. మొదటిది, ఐ హ్యాడ్ బీన్ నోయింగ్ హిమ్. అంటే తెలుసుకోవడం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాదు కాబట్టి ఐ హ్యాడ్ నోన్ హిమ్ అనాలి. కరెక్ట్. రెండవది, హీ హ్యాడ్ బీన్ ఓనింగ్ ద కార్ అనేది హీ హ్యాడ్ ఓన్డ్ అవుతుంది. మూడవది, షీ హ్యాడ్ బీన్ సీమింగ్ టయర్డ్. సీమింగ్ తప్పు కాబట్టి షీ హ్యాడ్ సీమ్డ్ టయర్డ్. నాలుగవది, దే హ్యాడ్ బీన్ అండర్స్టాండింగ్ ఇట్ అనేది దే హ్యాడ్ అండర్స్టూడ్ ఇట్ అవుతుంది. ఐదవది, ఐ హ్యాడ్ బీన్ బిలీవింగ్ హిమ్. నమ్మకం అనేది స్థితి కాబట్టి ఐ హ్యాడ్ బిలీవ్డ్ హిమ్ అవ్వాలి కదా. అవును. ఆరవది,
ద బాక్స్ హ్యాడ్ బీన్ కంటైనింగ్ బుక్స్. ఇది ద బాక్స్ హ్యాడ్ కంటైన్డ్ బుక్స్గా మారుతుంది. ఏడవది హీ హ్యాడ్ బీన్ హేటింగ్ స్పినాచ్ అనేది హీ హ్యాడ్ హేటెడ్గా మారుతుంది. ఎనిమిదవది హీ హ్యాడ్ బీన్ లవింగ్ హర్. ప్రేమ అనేది ఫీలింగ్ కాబట్టి హీ హ్యాడ్ లవ్డ్ హర్ అనాలి. 9వ వాక్యం ఇట్ హ్యాడ్ బీన్ బిలాంగింగ్ టు హిమ్. బిలాంగింగ్ అనకూడదు, ఇట్ హ్యాడ్ బిలాంగ్ టు హిమ్ అనాలి. 10వది దే హ్యాడ్ బీన్ సీయింగ్ ద మౌంటైన్. చూడటమనేది సెన్స్కి సంబంధించింది కాబట్టి దే హ్యాడ్ సీన్ ద మౌంటైన్ అవుతుంది. లాజిక్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇక 3వ ట్రాప్ టైమ్ రెఫరెన్స్ మిస్మ్యాచ్. ఇది చాలా ప్రమాదకరం. గతంలో జరిగిన 2 పనులను కలిపి చెప్తున్నప్పుడు టెన్స్ల మధ్య కనెక్షన్ మిస్ అవ్వకూడదు. మొదటి పని కాలావధికి తప్పనిసరిగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. ఉదాహరణలు చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ వన్ ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ బిఫోర్ హీ అరైవ్డ్. అరైవ్డ్ అనేది గతం, కానీ మొదట్లో హ్యావ్ బీన్ అని ప్రెజెంట్ వాడారు. దీన్ని ఐ హ్యాడ్ బీన్గా మార్చాలి కదా. ఎగ్జాక్ట్లీ. రెండవది షీ హ్యాస్ బీన్ స్లీపింగ్ వెన్ ఇట్ ర్యాంగ్. ర్యాంగ్ పాస్ట్ కాబట్టి షీ హ్యాడ్ బీన్ స్లీపింగ్. మూడవది దే ఆర్ ప్లేయింగ్ వెన్ ఇట్ స్టార్టెడ్. స్టార్టెడ్ పాస్ట్ కాబట్టి దే ఆర్ కాదు, దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్. నాలుగవది హీ ఈజ్ వర్కింగ్ బిఫోర్ హీ లెఫ్ట్. ఇది హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ అవుతుంది. ఐదవది ఐ లివ్డ్ దేర్ సిన్స్ 1999 వెన్ ఐ మెట్ హిమ్. సిన్స్ ఉంది కాబట్టి లివ్డ్ కాదు, ఐ హ్యాడ్ బీన్ లివింగ్ దేర్ అనాలి. ఆరవది షీ స్లెప్ట్ ఫర్ 2 hours బిఫోర్ వేకింగ్ అప్. డ్యూరేషన్ ఉంది కాబట్టి షీ హ్యాడ్ బీన్ స్లీపింగ్. ఏడవది ద మెషీన్ ర్యాన్ ఫర్ అవర్స్ బిఫోర్ ఇట్ బ్రోక్. ఫర్ అవర్స్ కాబట్టి ద మెషీన్ హ్యాడ్ బీన్ రన్నింగ్. ఎనిమిదవ వాక్యం హీ వెయిటెడ్ సిన్స్ మార్నింగ్ బిఫోర్ షీ కేమ్. ఇది హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ అవుతుంది. తొమ్మిదవది వి స్టడీడ్ ఫర్ డేస్ బిఫోర్ ది ఎగ్జామ్. డ్యూరేషన్ ఉంది కాబట్టి వీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్. ఆఖరిది దే ప్లే అంటిల్ ఇట్ గాట్ డార్క్ ఎస్టర్డే. నిన్నటి గురించి చెప్తూ ప్లే అనకూడదు, దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అనాలి. ఈ 3 ట్రాప్స్ని విద్యార్థులు గుర్తుపెట్టుకుంటే మార్కులు వాళ్ల జేబులో ఉన్నట్లే. ఇక సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి బాగా మాట్లాడాం. ఇప్పుడు పెద్ద వాక్యాలను కలిపే కనెక్టర్స్ మరియు అడ్వాన్స్డ్ రూల్స్ చూద్దామా? తప్పకుండా. సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్లో జనరల్ రూల్ ఏమిటంటే మెయిన్ క్లాజ్ పాస్ట్ టెన్స్లో ఉంటే సబార్డినేట్ క్లాజ్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. గతం గతం కలయిక అన్నమాట. కానీ దీనికొక మినహాయింపు అంటే ఎగ్జెంప్షన్ ఉంది. సార్వత్రిక సత్యాలకు లేదా సాధారణ వాస్తవాలకు ఈ నియమం వర్తించదు. అవి ఎప్పుడూ సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటాయి. అంటే యూనివర్సల్ ట్రూత్స్ ఎప్పుడూ మారవు కాబట్టి ప్రెజెంట్లోనే ఉంటాయి. ఇక టైమ్ కనెక్టర్స్ మ్యాట్రిక్స్ ఎలా ఉందో వివరిస్తారా? వాక్యంలో బిఫోర్ వాడినప్పుడు స్ట్రక్చర్ ఇలా ఉంటుంది: పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్లస్ బిఫోర్ ప్లస్ సింపుల్ పాస్ట్. ఉదాహరణకు ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ అన్ అవర్ బిఫోర్ ది బస్ అరైవ్డ్. బస్సు రావడం తర్వాత జరిగింది, దానికంటే ముందు గంట వెయిట్ చేయడం జరిగింది. లాజికల్. మరి బికాజ్ వాడినప్పుడు ఎలా మారుతుంది? అప్పుడు స్ట్రక్చర్ రివర్స్ అవుతుంది. సింపుల్ పాస్ట్ ప్లస్ బికాస్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఉదాహరణకు హీ వాస్ టయర్డ్ బికాజ్ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆల్ డే. అమేజింగ్! ఇక థియరీ నేర్చుకున్నాం కాబట్టి నేరుగా యుద్ధంలోకి దూకేద్దాం. PYQ కంబాట్ ఛాలెంజ్. గత పరీక్షల ప్రశ్నలను ఇప్పుడు సాల్వ్ చేద్దాం. రెడీ. మొదటి ప్రశ్న. దీస్ ఎక్స్పెరిమెంట్స్ హ్యాడ్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ సెవరల్ మంత్స్. సెవరల్ మంత్స్ అనేది ఒక కాలావధి గదా, దానికి సిన్స్ వాడకూడదు. కాబట్టి ఫర్ సెవరల్ మంత్స్ రావాలి. ఇట్స్ సో సింపుల్. వెరీ గుడ్. రెండవ ప్రశ్న. ద స్ట్రీట్ ఆర్టిస్ట్ సతీష్ ముంజల్ హ్యాస్ బీన్ పెయింటింగ్ దిస్ వాల్ సిన్స్ ద పాస్ట్ 1 week. ఇక్కడ కూడా అదే తప్పు. ద పాస్ట్ 1 week అనేది డ్యూరేషన్, సో సిన్స్ కాదు, ఫర్ ద పాస్ట్ 1 week రావాలి. మూడవ ప్రశ్న. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ టైర్లెస్లీ సిన్స్ అవర్స్. గంటల కరబడి అని చెప్తున్నారు. ఇక్కడ కూడా సిన్స్ అవర్స్ కాదు, ఫర్ అవర్స్ రావాలి. నాలుగవ ప్రశ్న. స్మిత లివ్డ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ షీ వాస్ 5 years old. 5 ఏళ్ల వీసు నుండి నివసిస్తూ ఉంది అంటే డ్యూరేషన్ ఉంది, సెన్స్ ఉంది. సింపుల్గా లివ్డ్ అనకూడదు, హ్యాడ్ బీన్ లివింగ్ అని వాడాలి. ఐదవది చూడండి. వెన్ వీ గాట్ టు ద ట్రైన్ స్టేషన్ ద రాజధాని ఎక్స్ప్రెస్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ లీవింగ్. ఒక్క నిమిషం. స్టేషన్కి వెళ్లేసరికి రైలు వెళ్ళిపోవడం కంప్లీట్ అయిపోయింది. ఇది ప్రాసెస్ కాదు. కంప్లీషన్కి కంటిన్యూస్ వాడకూడదు కాబట్టి హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ రావాలి.
బ్రిలియంట్ అనాలిసిస్. ఇప్పుడు పార్ట్ 2లో చిన్న తప్పులు చూద్దాం. 6వ ప్రశ్న. మై గ్రాండ్ మదర్ హ్యాస్ బీన్ లివ్స్ ఇన్ సిమ్లా సిన్స్ హర్ చైల్డ్హుడ్ డేస్. ఇది బేసిక్ స్ట్రక్చర్ తప్పు. హ్యాస్ బీన్ తర్వాత ఐఎన్జీ రావాలి. లివ్స్ బదులు లివింగ్ రావాలి. 7వ ప్రశ్న. హీ టోల్డ్ మీ దట్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ 3 days. ఫర్ 3 days అని టైం మార్క్ ఉంది కాబట్టి వాజ్ రాకూడదు, హ్యాడ్ బీన్ రావాలి. 8వ ప్రశ్న. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ది డాక్టర్ కేమ్. ఆ డాక్టర్ రావడానికి ముందే పేషెంట్ చనిపోవడం పూర్తయింది. ఇది కంప్లీషన్. సో ఇది సరైన వాక్యమే, దీంట్లో తప్పు వెతకాల్సిన అవసరం లేదు. భలే ట్రాప్ వేశారు ఎగ్జామినర్. అవును. 9వ ప్రశ్న. ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది గార్డెన్ సిన్స్ మై ఫాదర్స్ డెత్. గతంలో మొదలైన ప్రాసెస్ కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్లో యామ్ టేకింగ్ అనకూడదు, ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ కేర్ అని రావాలి. ఆఖరి ప్రశ్న. ద ట్యాప్ వాజ్ లీకింగ్ ఫర్ అవర్స్ బిఫోర్ ది ప్లంబర్ అరైవ్డ్. ప్లంబర్ రావడానికి ముందు గంటల తరబడి నీరు కారుతూనే ఉంది. ఫర్ అవర్స్ ఉంది కాబట్టి వాజ్ లీకింగ్ కాదు, హ్యాడ్ బీన్ లీకింగ్ రావాలి. సో 10కి 10 సాల్వ్ చేసేశాం. పర్ఫెక్ట్. ఇలా లాజిక్తో నేర్చుకుంటే ఎంత కష్టమైన కాన్సెప్ట్ అయినా సులభంగా ఉంటుంది. ఈ సుదీర్ఘమైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న సారాంశం, ది అల్టిమేట్ చీట్ షీట్ రీక్యాప్ చేద్దాం. ఫార్ములా ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ. వాక్యంలో ఫర్, సిన్స్, బిఫోర్, బికాజ్ లాంటి ట్రిగ్గర్స్ కనిపిస్తే మనం అలర్ట్ అవ్వాలి. స్టేటివ్ వర్బ్స్కి ఐఎన్జీ వాడకూడదు. అలాగే వాక్యంలో సిన్స్, ఫర్ ఉన్నప్పుడు వాజ్ లేదా వర్ అస్సలు వాడకూడదు. ముగించే ముందు నాకొక అద్భుతమైన ఆలోచన వస్తోంది. మనం ఇందాక స్టేటివ్ వర్బ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే మన మనస్సులో ఉండే నమ్మకాలు లేదా ఇష్టాలు ఎంతకాలం కొనసాగినా వాటికి కంటిన్యూస్ ఫామ్ ఉండదు. అవి కేవలం పర్ఫెక్ట్గా స్థిరపడిపోతాయని గ్రామర్ చెబుతోంది. అంటే అవి ఎప్పుడైనా ఆగిపోయేవి కావు, ఒక దృఢమైన స్థితిలాగా మారిపోతాయన్నమాట. గ్రామర్ రూల్స్ కేవలం భాషకే కాదు, మనిషి సైకాలజీకి, మన ఆలోచన విధానానికి కూడా ఎంత దగ్గరగా ముడిపడి ఉన్నాయో కదా. దీని గురించి ఒకసారి ఆలోచించండి. వావ్, నిజంగా అద్భుతమైన ముగింపిది. గ్రామర్తో మొదలుపెట్టి మనిషి సైకాలజీ వరకు వచ్చాం. ఒక వాక్య నిర్మాణం వెనక ఇంత లోతైన అర్థం దాగివుందన్నమాట. ఈ ఆలోచనతో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. మా ఛానల్లోని మునుపటి మరియు రాబోయే వీడియోలను తప్పక చూడండి. Like, share, subscribe to VSK World. Keep thinking and keep learning.